అన్ని మతాల దేవతలను నేను చాలా గౌరవిస్తాను, ఎందుకంటే వాళ్ళందరూ మంచోళ్ళు. అన్ని మతాల దేవతలు చాలా మంచోళ్ళు. వాళ్ళు సత్యమే చెప్పారు, అబద్ధం ఎప్పుడు చెప్పలేదు. మంచోళ్ళు కాబట్టి యథార్థంగా వాళ్ళు ఒక్కరు కూడా ఒక్కసారి కూడా పాపములు క్షమించుటకు నాకు అధికారం ఉన్నదని చెప్పలేదు. ఎవ్వరు కూడా నేనే మార్గము సత్యము జీవమునని చెప్పలేదు. ఎన్ని దేవతల్లో ఏ ఒక్కరు కూడా నేను పరిచారము చేయడానికి అనేకులకు బదులుగా నా ప్రాణం ఇవ్వడానికి వచ్చాను అని చెప్పలేదు. చెప్పినోడు ఒక్కడే. ఆ చెప్పినోడిని వదిలిపెట్టి వేరే వాళ్ళని నమ్ముకుంటే మేము ఏం చేయాలి సార్? ఎవరు రక్షించాలి, ఎలా రక్షించాలి నిన్ను? రేపు తీర్పు దినాన యేసయ్య అడుగుతాడు, ఎందుకురా నన్ను నమ్మలేదంటే, అంటే నేను మొదటి నుంచి వేరే వాళ్ళని నమ్ముకున్నా సార్, అందుకే నేను నమ్మలేదంటే. ఎవరిని నన్ను అంటే పలానోళ్ళు వాళ్ళు చెప్పారా నేనే మార్గమునని, పాపాలు క్షమిస్తానని చెప్పారా అంటే చెప్పలేక, అందుకే క్షమిస్తారేమో అనుకున్నా సార్ అంటే. చెప్పకుండా నువ్వు అనుకుంటే ఎట్లా బాబు? చెప్పినోడేమో అనుకోవు, చెప్పినోడేమో అనుకుంటావు. ఏమన్నా న్యాయం అయ్యింది? తోయండి రవి నరకంలో తోయండి అంటాడు. అయ్యో నేను ఇంతకాలం నేను నమ్ముకున్న దేవతలారా రండి, లారీ వెనుక రాసినట్టు దేవతలారా దీవించండి, వీడు దేవతలారా రక్షించండి అంటాడు. అప్పుడు యేసయ్య అడుగుతాడు సింహాసనం మీద కూర్చొని, ఏమయ్యా నువ్వు చిన్న దేవుని వాట కదా, నిన్ను నమ్ముకున్నాడు వీడు, ఏమంటావు, రక్షిస్తావా? మరి నేను రక్షిస్తానని ఎప్పుడు చెప్పలేదు స్వామి. వాడు బలివేకి నన్ను అట్లా పట్టుకొని నన్ను దేవుణ్ణి చేశాడు, నేను చెప్పలేదు సార్. అవునా, మరి చెప్పకపోతే ఎందుకు నమ్మిన? నువ్వు వాడు ఇద్దరు కలిసిపోండి లోపలికి అంటాడు. ఇది చాలా డేంజర్ వ్యవహారం. దేవుడు అనేది వచ్చినప్పుడు నన్ను కన్నవాడెవడని చూసుకోవాలి, కానీ ఊర్లో మగవాళ్ళు అందరినీ డాడీ అంటానంటే కుదరదు. ఊర్లో వాళ్ళందరూ డాడీ అనొద్దు. నీవెవరి రక్తం పంచుకొని పుట్టవో వాడినే డాడీ అని, నచ్చినా నచ్చకపోయినా నీకు తన ప్రాణాన్ని పంచిచ్చిన దేవుడు నీ కన్న తండ్రి, నీ డాడీ నజరేయుడని యేసు ఒకడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక.